ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమెరికా టూర్లో జెలెన్స్కీతో ప్రధాని మోదీ భేటీ. ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు భారత్ సహాయం చేసేందుకు సిద్ధంగా ఉందన్న మోదీ. వైద్య ఆరోగ్య పౌర సరఫరాల శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. కుటుంబ డిజిటల్ కార్డుల జారీకి కార్యాచరణ చేపట్టాలన్న సీఎం. సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్ ఇచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరిక. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసిన మంత్రి సీతక్క. ములుగు మున్సిపాలిటీ బిల్లుతో పాటు పెండింగ్ లో ఉన్న బిల్లులకు ఆమోదం తెలపాలని కోరిన మంత్రి. ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ లో భారత్ విజయం. ఓపెన్, మహిళల విభాగాల్లో స్వర్ణాలు కైవసం చేసుకున్న భారత్. ఫస్ట్ టైం 85,000 మార్కును దాటిన సెన్సెక్స్. 26,000కు చేరువలో నిఫ్టీ. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ న్యూయార్క్ లోని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్డోమిర్ జెలెన్స్కీని కలిశారు. ఆ ఇద్దరు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. నెలల రోజుల వ్యవధిలోనే ఆ ఇద్దరు రెండవసారి భేటీ అయ్యారు. ఆగస్టు 23వ తేదీన ఉక్రెయిన్ లో మోదీ పర్యటించిన విషయం తెలిసిందే. రష్యాతో జరుగుతున్న యుద్ధాన్ని నిలిపివేసేందుకు తగిన చర్యలు తీసుకోనున్నట్లుగా ఆ సమయంలో మోదీ హామీ ఇచ్చారు. తాజాగా న్యూయార్క్ లో జరుగుతున్న సమిట్ ఆఫ్ ద ఫ్యూచర్ మీటింగ్ లో కలిశారు. ఇటీవలే జరిగిన భేటీ గురించి ఇద్దరు మాట్లాడుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాలపై సంతోషం వ్యక్తం చేసుకున్నారు. ఉక్రెయిన్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి కూడా చర్చించుకున్నారు. దౌత్యం, చర్చల ద్వారా శాంతియుత పరిష్కారాన్ని ఆశిస్తున్నట్లుగా మరొకసారి ఉక్రెయిన్ వివాదంపై ప్రధాని మోదీ తెలిపారు. సంక్షోభాన్ని పరిష్కరించేందుకు భారత్ సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా మోదీ చెప్పారు. గడిచిన 3 నెలల్లో మోదీ జెలెన్స్కీ కలుసుకోవడం ఇది 3వసారి. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని యోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దీని ద్వారానే రేషన్, ఆరోగ్య, ఇతర సంక్షేమ పథకాలన్నింటినీ అందించాలని భావిస్తుంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో వైద్య ఆరోగ్య పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కుటుంబాల సమగ్ర వివరాల నమోదుతో ఇప్పటికే రాజస్థాన్, హర్యానా, కర్ణాటక రాష్ట్రాలు డిజిటల్ కార్డులు ఇచ్చినందున వాటిపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. వాటితో కలుగుతున్న ప్రయోజనాలు, ఇబ్బందులను తెలుసుకుని సమగ్ర నివేదిక రూపొందించాలన్నారు. అనంతరం రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఒక పట్టణ, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని పైలట్ ప్రాజెక్టు కింద ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కార్యాచరణ ప్రారంభించాలన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలాగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఉండాలని, ఈ కార్డులతో లబ్ధిదారులు రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్, ఆరోగ్య సేవలు పొందేలాగా ఉండాలని అన్నారు. ఈ డిజిటల్ కార్డులో ప్రతి కుటుంబ సభ్యుడికి హెల్త్ ప్రొఫైల్ ఉండాలని, అది దీర్ఘకాలంలో వైద్య సేవలకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. సినిమా ఇండస్ట్రీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. అయ్యప్ప స్వామి పైన దీక్ష చేస్తే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అదే మీరు ఇస్లాం మీద గొంతు ఎత్తగలరా అని ప్రశ్నించారు. ఇస్లాం మతంపై మాట్లాడితే వాళ్ల రోడ్ల మీద తీసుకువచ్చి కొడతారనే భయం ఉంటుందని, కానీ హిందూ దేవుళ్లపై మాట్లాడితే ఎవరు ఏమి అన్నారనే ధీమాతో ఉన్నారని, ఇకపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అయ్యప్ప స్వామి దీక్ష చేసే వాళ్ళ మీద ఎంత ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. ఇదే మీరు ఎవరన్నా సరే ఇస్లాం మీద మీరు గొంతు ఎత్తగలరా? ఎందుకంటే రోడ్ల మీదకి వచ్చి కొడతారని మీకు భయం, అందుకు మీరు మాట్లాడరు. హిందువులు అంటే మెత్తని మనుషులు కదా, తోటి హిందువు కదా, మీరు ఏదైనా మాట్లాడచ్చు. మీకు నమ్మకాలు లేకపోతే మీరు ఇంట్లో కూర్చోండమ్మా. మీకు నమ్మకాలు లేకపోతే ఇంట్లోంచి బయటికి రాకండి, మమ్మల్ని ఏం అనకండి. మేము ఎలా పూజా విధానం ఎలా చేస్తాం, అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు. ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను. లడ్డు ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యూ ఎవర్ సే దట్. డోంట్.
Don't you ever dare to say that, please. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మంత్రి సీతక్క కలిశారు. అనంతరం మంత్రి సీతక్క రాజ్భవన్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ములుగు మున్సిపాలిటీ బిల్లుతో పాటు పెండింగ్ లో ఉన్న ఇతర బిల్లులకు ఆమోదం తెలపాలని కోరినట్లుగా తెలిపారు. ఆదిలాబాద్ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లిన విషయాన్ని తెలియజేశామన్నారు. ఆదిలాబాద్, నాగర్ కర్నూలు, చెంచు ప్రాంతాల్లో పర్యటించాలని విన్నవించామన్నారు. జిష్ణుదేవ్ వర్మకు ములుగులో గ్రామాన్ని దత్తత తీసుకునే ఆలోచనలో ఉన్నారని మంత్రి తెలిపారు. దత్తత గ్రామాల లిస్టు గవర్నర్ కు పంపినట్లుగా పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు. ములుగు మున్సిపాలిటీ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద ఉందని తెలిసిందన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి సీతక్క వెల్లడించారు. మా ములుగుకు సంబంధించినటువంటి ఒక రిప్రజెంటేషన్ వారికి అందజేయడం జరిగింది. అది ఆనాడు 2022లో 2022లో నాటి గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆ ములుగును మున్సిపాలిటీగా చేస్తూ ఒక బిల్ పెట్టడం జరిగింది. ఆ బిల్లు చాలా రోజులు 2022లో బిల్లు పెడితే మరి ఆ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండడం జరిగింది. మేము తెలుసుకుంటే ఆ గవర్నర్ గారి కాడ నుంచి మళ్ళీ రాష్ట్రపతికి వరకు వెళ్ళడం జరిగిందని. కాబట్టి మా ములుగును మున్సిపాలిటీ చేస్తూ పంపినటువంటి ఆ బిల్లుకు తొందరగా మరి ఆమోదం తెలిపి ఇవ్వాలని వారిని కోరడం జరిగింది. ఆ బిల్లుతో పాటు ఇంకా 4-5 బిల్లులు గత గవర్నమెంట్ పంపడంతో మా ములుగు మున్సిపాలిటీ బిల్ కూడా పెండింగ్లోనే ఉంది. దీన్ని వారి దృష్టికి తీసుకెళ్తే వారు సానుకూలంగా స్పందించి తొందరలోనే వెరిఫై చేసి పరిష్కరిస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఆదిలాబాద్లో జరిగినటువంటి సంఘటనను కూడా మరి వారు అడిగితే వారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లడం జరిగింది. శాంతియుత వాతావరణాన్ని అక్కడ తీసుకురావడం కోసం కృషి చేస్తూనే అక్కడటువంటి ఆదివాసీ ప్రజల యొక్క సమస్యలు, ఇబ్బందులు కూడా వారు తెలుసుకోవడానికి ఆదిలాబాద్ జిల్లా కూడా ఒకసారి పర్యటించడానికి రావడానికి వారు కూడా సిద్ధపడ్డారు. మేము కూడా ఒకసారి వీలైతే గవర్నర్ అంటేనే గిరిజన ప్రాంతాల ప్రత్యేక పాలనా అధికారి వారికి ఉండేటువంటి అప్పుడు 5th షెడ్యూల్ లేదు. సో వారిని గతంలో మన ములుగు రావడం జరిగింది. ఈసారి ఆదిలాబాదు తర్వాత నాగర్ కర్నూలులో మరి చెంచు ప్రాంతాన్ని కూడా వారు సందర్శించాలని కూడా మేము కోరినాము. ఎందుకంటే ఇలాంటి ప్రాంతాల యొక్క ప్రత్యేక అభివృద్ధి, ప్రత్యేక చొరవ వారి పరిధిలోనే ఉంటుంది కాబట్టి వాటిని కూడా పరిష్కరించాలని కోరడం జరిగింది. ఫస్ట్ గవర్నర్ గా రాగానే మొదటి పర్యటన మరి మా ప్రాంతానికి ఆ రోజు ములుగులో పెట్టుకోవడం జరిగింది. ములుగులో నైట్ అంతా కూడా చేయడం జరిగింది. ములుగు నుంచి ఒక విలేజ్ని కూడా వారు దత్తత తీసుకుంటా ఉన్నారు. మేము కొన్ని ప్రపోజల్స్ పంపినాము, ఒక 3-4 విలేజ్లు. అందులో వారు ఏది ఇష్టమో అంటే ఇంకా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేయాల్సిన డెవలప్మెంట్ కు ఏ ఊరైతే అనుకూలంగా ఉంటుంది, ఎట్లా చేయగలుగుతాం అనేది ఒక అంటే స్టడీ చేసి వాళ్ళు తొందరలోనే ఆ 3-4 గ్రామాలను ఒక గ్రామాన్ని ఎంచుకొని తొందరలోనే మరి అడాప్షన్ చేసుకొని డెవలప్ చేసుకోమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గూండా పాలన కొనసాగుతుందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు. మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారం గ్రామంలో నేడు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు కార్యకర్తలు టీఆర్ఎస్ నాయకుల ఇళ్లపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ ఫ్యాక్షనిజం తెలంగాణలో నడుస్తుందని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యే నివాసంపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాలని ఆయన డిమాండ్ చేశారు. నేను పక్షంలోని డీజీపీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. సునీత లక్ష్మారెడ్డి గారి ఇంటి మీద నిన్న కాంగ్రెస్ గుండాలు చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు, ఈరోజు గుండా రాజ్యం నడుస్తా ఉంది. ప్రజల యొక్క హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయి. మొన్న సిద్దిపేటలో నా కార్యాలయం మీద దాడి కావచ్చు, నిన్న హైదరాబాద్ లో కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి కావచ్చు, రాత్రి సునీత లక్ష్మారెడ్డి గారి ఇంటి పైన దాడి కావచ్చు. అంటే ఒక గుండా రాజ్యం తలపించే విధంగా పాలన కొనసాగుతా ఉంది. తెలంగాణకున్న మంచి పేరు మంట కలిపి ఇలా బీహార్ లాగా ఒక రాయలసీమ ఫ్రాక్షనిజం లాగా ఈ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు నడుపుతా ఉన్నారు. నిన్న సునీత లక్ష్మారెడ్డి గారి మీద జరిగిన దాడి అది కాంగ్రెస్ నాయకత్వ ప్రోత్సాహంతో జరిగిన దాడి. ఈ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు, ఆయన రెచ్చగొట్టే విధానాల వల్ల
జరిగినటువంటి దాడిగానే బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. ఇంట్లో నిన్న ఎమ్మెల్యే గారు లేరు. అర్ధరాత్రి పూట ఇటువైపు అసలు వినాయకుడిని ర్యాలీ తీసే సందర్భం గతంలో ఎప్పుడూ లేదు. ఉద్దేశపూర్వకంగా దాడి చేయాలనేటువంటి సంకల్పంతోనే వాళ్ళు ఇటువైపు ర్యాలీని తీసుకొచ్చి మరి ఇంటి మీద పటాకులు కాల్చడము, ఇంట్లోకి పటాకాయల్ని విసిరేయడము, ఇంట్లో చొరబడి ఇంట్లో ఉన్న పిల్లల మీద దాడి చేయడం జరిగింది. రైట్స్ కమిషన్ పోతాం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాం, అవసరమైతే కోర్టు మెట్లెక్కుతాం తప్ప వీళ్ళకి శిక్ష పడేదాకా కూడా వదిలిపెట్టాం. ఇప్పటికే ప్రజలు అసహించుకుంటున్నారు. ఇదేం ప్రజాపాలన, ఇది ప్రజాపాలన కాదు, ఇదంతా కూడా పోలీసు రాజ్యంగా మారిపోయింది, గుండాల రాజ్యంగా మారిపోయింది. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మా ఓపికకు కూడా ఒక హద్దు ఉంటుంది. మరి లేదంటే రేపు ఏం జరుగుతుంది? రాయలసీమ తరహా ఫ్రాక్షన్ రాజకీయాలు తెలంగాణలో మొదలవుతాయి. ఏదో కష్టపడి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ, ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ, అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా తయారు చేసుకున్న తెలంగాణ, దీన్ని కాపాడుకోవాలనేటువంటి ప్రేమ మాకుంటది. తెలంగాణతో మాది పేగుబంధం, తెలంగాణ ప్రజలతో మాది పేగుబంధం. మీరేదో అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి అయింది, కానీ ఈ తెలంగాణ పరపతిని పేరును దెబ్బతీయకండి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, తప్పు చేసిన వారిని శిక్షించండి. గోమారం ఘటన మీద ఉన్నత స్థాయి విచారణ జరిపి తక్షణమే వాళ్ళను నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో అంబేద్కర్ చిత్రపటాన్ని అవమానించిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును తక్షణం బర్తరఫ్ చేయాలంటూ దళిత సంఘాల ఆందోళన చేపట్టాయి. పి గన్నవరం 3 రోడ్ జంక్షన్ లో నిరసన తెలిపారు దళితులు. రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులు రఘురామకృష్ణంరాజు ఫోటోలు తగలపెట్టారు. అలాగే కాకినాడ రంగరాయ కళాశాల వైద్యులపై దురుసుగా ప్రవర్తించి పురుష పదాజలంతో దూషించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని పదవి నుంచి సస్పెండ్ చేయాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. తక్షణమే కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పి గన్నవరం ఎంఆర్ఓ సబ్ ఇన్స్పెక్టర్ కు దళిత సంఘాలు వినతి పత్రం అందజేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారాగానే ఈవేళ ప్రభుత్వ పాలనలు జరుగుతున్నాయి, ఈవేళ చట్టాలు జరుగుతున్నాయి, ఈవేళ శాసనసభ అవని పార్లమెంట్లు అవని ఇవన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాసిన రాజ్యాంగ భిక్షతో నడుస్తుంటుంటే అదే యొక్క రాజ్యాంగం ద్వారాగా మరి ఈరోజు ఎమ్మెల్యే పదవికి వచ్చినటువంటి వ్యక్తి మరి ఆయన మీద ఎంత దురుద్దేశమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన మరి రఘురామకృష్ణరాజుకు ఉన్నదంటే మీరు అందరికీ చూశారు. మరి అతను చాలా దుర్మార్గంగానో ఏదో చేతకానిలాగానో కుర్రవాడిలాగానో ఒక చట్టసభలోకి వెళ్ళేటువంటి వ్యక్తిలాగా ప్రవర్తించలేదు, ఏదో రౌడీ లాగానే ఒక వీధి రౌడీ లాగా ప్రవర్తించిన వ్యక్తి. మరి ఆయన ఈ యొక్క భారతదేశంలో పుట్టి మరి రిజర్వ్ బ్యాంక్ ఎకరాన్ని పెట్టినటువంటి దొంగ, అలాగనే కాకోకుండా చాలా వ్యభిచారి కూడా అతను. అలాంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ముట్టుకోవడానికే అర్హత లేని వ్యక్తి. ఇవాళ ఆయన అసెంబ్లీకి వెళ్ళలేని వ్యక్తి. కానీ పరిస్థితులు చాలా ఎట్లా తయారయ్యాయి అంటే దుర్మార్గం రాజ్యాన్ని వెళ్తున్నట్టుగా కలియుగం అనేది వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇతను మరి వాళ్ళ శాసనసభకి ఎంపికయ్యాడు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎక్కడో ఆదిమూలరావు గారిని ఏదో చిన్న విషయంలోనే పార్టీని సస్పెండ్ చేయడం జరిగినది. మరి ఇలా దేశాల్లోనూ ఒక ప్రపంచ మేధావిని అవమానించిన వ్యక్తి మరి అతని మీద చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, ఎమ్మెల్యే పదవి నుంచి రద్దు చేయాలి, అతను అసెంబ్లీకి మెట్టెక్కను కూడా చేయాలి. చేసిన రోజునే ఇవాళ అంబేద్కర్ గారికి నిజమైనటువంటి ఘనమైనటువంటి నివాళులిచ్చారని మనం అనుకుంటాం. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రజల క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద గణేష్ నిమజ్జన వ్యర్థాలను మున్సిపల్ అధికారులతో కలిసి తొలగించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నామని, ఆ ఉత్సవాల నిమజ్జనం చేయడంతోనే ముగియలేదన్నారు. గణేష్ విగ్రహాలను ఏ జలాశయాలు చెరువులోని వ్యర్థాలను మనం అక్కడి నుంచి తొలగించినప్పుడే గణేష్ ఉత్సవాలు పరిపూర్ణం అవుతాయన్నారు. స్వచ్ఛ హుస్నాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా గణేశుడి నవరాత్రి వేడుకల్ని భక్తి శ్రద్ధలతో అత్యుత్సాహంగా సాంప్రదాయ పద్ధతుల్లో జరుపుకున్నాం. నవరాత్రుల తర్వాత ఊరేగింపులుగా జరిపి నిమజ్జనం కూడా చేయడం జరిగింది. ఆ ఉత్సవ కార్యక్రమం నిమజ్జనంతో ముగియలేదు. నిమజ్జనం తదుపరి కూడా వాటికి సంబంధించి మనం ఏ చెరువులనైతే ఏ జలాశయంలో అయితే తీసినామో అక్కడి నుంచి ఆ వ్యర్థాలను తొలగించినప్పుడే మన యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాల పరిపూర్ణత వస్తుంది. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా కూడా దయచేసి గణేష్ మండప నిర్వాహకులు ఎవరెవరైతే గణేష్ మండపాల నిర్వహణలో క్రియాశీలకంగా భాగస్వాములైనరో వాళ్ళే ఈరోజు మీ ప్రాంతంలో స్వచ్ఛ భారత్లో భాగంగా, స్వచ్ఛ తెలంగాణలో భాగంగా మీ వాడ మీ ఊరు బాగుండే విధంగా మీరే స్వయంగా పూనుకొని ఎక్కడైతే ఈ జలాశయాల లోపల గణేష్ నిమజ్జనాలు అయినాయో వాటి వ్యర్థాలను తొలగించే అంశం కావచ్చు, లేదా మీ ప్రాంతాల్లో మీ చుట్టుపక్కల పరిసరాల్లో ఈ సీజనల్ వ్యాధులు రాకుండా ఉండే విధంగా అవసరమైనటువంటి పరిశుభ్రమైన కార్యక్రమాలు శుభ్రంగా ఉంచుకోవడానికి సామాజికంగా గాంధీజీ ఇచ్చినటువంటి సూత్రానికి అనుగుణంగా మన పరిసరాలు మనమే పరిశుభ్రంగా ఉంచుకుందామనే విధంగా అందరూ కూడా భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హుస్నాబాద్కు సంబంధించిన మున్సిపల్ పాలకవర్గం ఇందులో క్రియాశీలకంగా వ్యవహారం చేస్తా ఉన్నారు. పట్టణ ప్రజలు కూడా అందరూ ఇంక్లూడింగ్ శానిటేషన్ సిబ్బంది కూడా గతంలో అక్టోబర్ నాడు వాళ్ళందరికీ సన్మానం చేయడం జరిగింది. ఆ విధంగా ఇక్కడ స్థానిక ప్రజలకు కూడా సహకారం కావాలి. ప్రభుత్వం మాత్రమే కార్యక్రమాలు తీసుకుంటే విజయవంతం అనేటువంటిది కాదు. కాబట్టి ప్రజల భాగస్వామ్యాన్ని మేము మరొక్కసారి స్వచ్ఛ ప్రాంతం మీ యొక్క ప్రాంతం స్వచ్ఛతగా పరిశుభ్రంగా ఉండడానికి మీరే క్రియాశీలకంగా పూనుకోమని అందరూ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తారు. నేరాల నియంత్రణ కోసమే కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లుగా గోదావరి కని వంశీ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని విఠల్ నగర్ లో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 98 ద్విచక్ర వాహనాలు 4 ఆటోలను సీజ్ చేశారు. అక్రమంగా తరలిస్తున్న 10 లీటర్ల గుడుంబ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రజలకు భద్రతా భరోసా కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా తెలిపారు. ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన గోదావరి కని 1 టౌన్ పరిధిలోని విఠల్ నగర్ ఏరియాలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఎక్కువ మంది సింగరేణి ఎంప్లాయీస్, అదేవిధంగా సింగరేణిలో లేబర్ పని చేసుకునే వాళ్ళు వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు కాబట్టి వారి యొక్క ఎవరున్నారు ఇక్కడ ఏంది అని చెక్ చేయడం జరిగింది. ఈ ఏరియాలో చాలా వరకు మనకు వెహికల్స్ కానీ అదేవిధంగా లిక్కరు ఐబీ లిక్కర్ కూడా దొరకడం జరిగింది. 10 లీటర్ల కుటుంబ కూడా మనం ఇక్కడ పట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ ఏరియాలో ఉన్న ప్రజలకు ముఖ్యంగా తెలియజేసేది, ఎవరైతే మీరు మీ ఇండ్లను రెంట్కి ఇస్తూ ఉన్నారో ఖచ్చితంగా ఆ రెంట్కి తీసుకునే పర్సన్స్ ఎవరనేది మనం చెక్ చేసుకోవాలి. వాళ్ళ యొక్క ఐడి ప్రూఫ్స్ కూడా ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ సైబర్ నేరాలపైన, సోషల్ మీడియాలో వచ్చే సమస్యల పైన, సైబర్ నేరాలకు సంబంధించి ఏ విధంగా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అని పబ్లిక్ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా సీసీ కెమెరాలకు సంబంధించి కూడా చాలామంది రిక్వెస్ట్ చేశారు ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని. ఇక్కడ ఉన్న దాతలను మేము మాట్లాడి పోలీస్ పరంగా వాళ్ళతో మాట్లాడి సీసీ కెమెరాలు పెట్టించే ప్రయత్నం ఇక్కడ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వెహికల్లకు సంబంధించి రోడ్ యాక్సిడెంట్లకు సంబంధించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి, వాటిని ఎట్లా మనం అధిగమించవచ్చు అనేది. పాలకుర్తి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులపై గానీ తమకు సంబంధం లేని విషయాలపై రాజకీయాలు చేస్తే ఊరుకోమని ఎమ్మెల్యే ఎస్ఎస్పీ రెడ్డి అన్నారు. జనగామ జిల్లా దేవరొప్పల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాలకుర్తి ఎమ్మెల్యే ఎస్ఎస్పీ రెడ్డి, ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిలు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న వారిపై పార్టీ వదిలిపెట్టదన్నారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా కేసులు పెట్టారని మండిపడ్డారు. అసలు ఎవరి మీద కేసులే పెట్టలేదంట. ఇది ఎంత మట్టుకు నిజము? ఏం మాట్లాడుతున్నారు? కేసులు పెట్టలేదని ప్రచారానికి, ఎలక్షన్స్ ముందు ప్రచారానికి పోయినప్పుడు ప్రతి ఊర్లో బిడ్డ మా పిల్లల మీద కేసులు పెట్టిన పుణ్యానికి ఏ తప్పు చేయలే కానీ కేసు పెట్టిండ్రని ఏడ్చిన వాళ్ళు పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు. రౌడీ షీట్లు ఓపెన్ చేసిండ్రు,
అటెంప్ట్ మర్డర్లు పెట్టిండ్రు. ఇంకా సర్పంచ్లు, కాంగ్రెస్ సర్పంచ్లు ఎక్కడైనా ఉంటే సస్పెండ్ చేయడం కాదు, ఏకంగా వాళ్ళని తీసేసిండ్రు. అయితే అది మళ్ళీ వెళ్ళి మా వాళ్ళు ఏదో చేసుకొని ఇచ్చేసిండ్రు. కానీ ఇంకా ఇట్లా చెప్పుకుంటా పోతే వీళ్ళకి చాలా ఉన్నాయి. మళ్ళా మాటలు ఏం చెప్తుండ్రు వీళ్ళు, మేము ఒక్క కేసు పెట్టలేదు, ఏం చేయలేదని. మేము ఎప్పుడు ఎవరు మా దగ్గరకు వచ్చినా ఒక్కటే మాట చెప్తాము అధికారులకి, ఏది న్యాయంగా ఉంటే అది చెయ్యండి అని చెప్తాము. వీళ్ళ లెక్క కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేసే గుణం మాది కాదు. వాళ్ళకు ఉందా బుద్ధి ఉంది, ఫస్ట్కి వెళ్ళే ఉంది అనుకోండి ఆ బుద్ధి. పచ్చకామర్లు ఉన్న వాళ్ళకి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి అంతా అట్లనే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు గతంలో అట్లా వార్నింగ్లు ఇచ్చి భయపెట్టిండ్రు జనాలను కాబట్టి. మరి ఇప్పుడు చూసినాం చాలా రోజులకి వెళ్ళి చూస్తున్నాం, లేనిపోని ఆరోపణలు చాలా చేస్తుండ్రు. కానీ అన్ని కూడా హద్దు మీరిపోయినాయి. మొన్న చెప్తుండ్రు ఈ రోజే లాస్ట్, మంచిగా నిద్రపోండి అని చెప్పిండ్రు. ఈ రోజు నిద్రపోతాం, రేపు నిద్రపోతాం, మీకు నిద్ర లేకుండా తప్పకుండా చేస్తాం. మంచిగా మా పని ఏదో మేము చూసుకుంటున్నాం ఎట్లా పనులు చేయాలని. కానీ ఎటువంటి తప్పు లేకుండా ఆరోపణలు చేసిండ్రు కదా. ఇప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి చేసిండ్రో అన్ని వెళ్తాయి, బయటకు వెళ్తాయి. మీలాగా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసే గుణం మాది కాదు. తప్పకుండా ఆధారాలతోటే మేము ముందుకెళ్తాం. అది మా పార్టీ వాళ్ళైనా ఎవరైనా కానీ అది మీరు కూడా చూడొచ్చు. హైదరాబాద్ లో మంగళవారం ఉదయం ఐటీ దాడులు కలకలం రేపాయి. తెల్లవారుజాము నుంచి ఐటీ అధికారులు సిటీలో మొత్తం 10 చోట్ల సోదాలు చేపట్టారు. ఓ న్యూస్ ఛానల్ ఎండీ ఫైనాన్స్ కంపెనీ యాజమాని నివాసంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కుకట్పల్లి రెయిన్బో విస్టాల్ అద్దెకుంటున్న బొల్ల రామకృష్ణ నివాసంలో రైడ్ జరుగుతుంది. బొల్ల రామకృష్ణ ఓ న్యూస్ ఛానల్ కు ఎండీగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు ఆయనకు ఫైనాన్స్ కంపెనీ కూడా ఉందని సమాచారం. బషీర్బాగ్ లో పైగా ప్లాజాలో ఉన్న ఆయన ఫైనాన్స్ కంపెనీ ఆఫీసులోనూ సోదాలు జరుగుతున్నాయి. సదరు బిల్డింగ్ లోని 2, 3, 4 అంతస్తులోని ఐటీ అధికారులు ఎవరిని అనుమతించడం లేదు. దీంతో పాటు మొత్తంగా 10 చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా సమాచారం. విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లో ఉద్రిక్తత నెలకొంది. తమపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడాన్ని నిరసిస్తూ వరద బాధితులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని నిరసన చేస్తుంటే తమపై లాఠీ చార్జ్ చేయడం దారుణమంటూ బాధితులు వాపోయారు. దగ్గరే ఉండి డీసీపీ రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, సీఏ ఉమామహేశ్వరతో లాఠీ చార్జ్ చేయించారని బాధితులు ఆరోపించారు. మునిగిపోయి మేము నాన్న ఇదైపోయి సామాన్లు అన్ని పోయి తిండికి లేక నాన్న ఇబ్బందులు పడుతున్నాం. మాకు నీళ్లు రాలేదని జనాలు చెప్పారండి. మేము ఎలా బతకాలి? అసలు మాకు నీళ్లు లేవు. నీళ్లు రాలేదని చెప్పిన వాళ్ళు ఎవరో తెలియట్లేదు. అందరికీ సామాన్లు పోయి అన్ని పోయి నానా బేపచ్చి అయిపోయాం. మేము ఎలాగున్నామో ఎవరు పట్టించుకోరా. ఓట్లు కావాల్సినప్పుడు అందరూ వస్తున్నారు, మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. మేము ఎలా బతకాలి? ఇప్పుడు రోడ్డు ఎక్కాం మేము అందరినీ. మీరు అందరూ న్యాయం చేసినట్టుగా చెప్పండి సార్. పొద్దున్న నుండి మేము మొన్నంతా తిరిగాము, ఈ రోజంతా తిరిగాము. మీరందరూ న్యాయం చేసినట్టుగా చెయ్యండి అయ్యా. మాకేం కావాలి? ఏం న్యాయం చేస్తారో చెయ్యండి. అన్ని పోయాయండి, బియ్యం, ఎత్తాలు, మంచాలు, నూనె డబ్బాలు, మొత్తం సామాన్ అంతా తిరిగిపోయాయి. 5,000 మాకేమి ఇస్తామలేదు. మాకు నీళ్లు రాలేదని చెప్పారండి సార్. మాకేం రాయలేదు, ఎవరికి రాయలేదు. ఎమ్మెల్యేకి రాలేదు ఏంటి అని కూడా మాకు అడిగిన లేదు. మా గురించి కార్పొరేటర్ కూడా మాట్లాడండి. ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ లో భారత్ విజయ పతాకం ఎగరవేస్తుంది. హంగారీ దేశాన మూవల్ అన్న పథకాన్ని స్వగర్వంగా రెపరెపలాడించింది. ఇన్నాళ్లు అందరినీ ద్రాక్షగా ఊరిస్తూ వచ్చిన ఒలింపియాడ్ లో పసిడి పతక ధమాకాతో కొత్త చరిత్ర లిఖించింది. ఓపెన్ మహిళల విభాగాల్లో స్వర్ణాలు కైవసం చేసుకుని భారత్ సత్తా చాటింది. ఈ చారిత్రాత్మక విజయంతో మన తెలంగాణకు చెందిన ఇరిగేసి అర్జున్ అద్భుత ప్రదర్శనతో అదరకొట్టారు. దేశానికి పసిడి పతకం అందించడం ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న ఈ ఓరుగల్లు ముద్దుబిడ్డ అనుకున్నది సాధించాడు. వరుస
వరుస విజయాలతో ప్రత్యర్థుల పాలిట సింహ స్వప్నంలా నిలుస్తూ చిరకాల కలను సాకారం చేయడంలో కీలకమయ్యాడు. రౌండ్ కు గెలుపు వాడిని పెంచుకుంటూ పోయిన అర్జున్ వ్యక్తిగత స్వర్ణం సహా టీమ్ ఈవెంట్లో పసిడి కొల్లగొట్టి ఔరా అనిపించాడు. ఒలింపియాడ్లో భారత మెన్ విమెన్ టీమ్స్ గోల్డ్ మెడల్ గెలిచినందుకు గర్వంగా ఉందని చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద అన్నారు. తమ గెలుపుతో మరింత మంది ఈ ఆటలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. కెప్టెన్ శ్రీనాథ్ గుషేష్ అలాగే ప్రజ్ఞ వైశాలికి చెన్నై ఎయిర్పోర్ట్ లో స్వాగతం లభించింది. లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ బుడాపెస్ట్ లో ఉండడం మధురానుభూతి అని, ఆయన ముందే గెలవడం గొప్పగా ఉందని శ్రీనాథ్ పేర్కొన్నారు. I took it as an individual event and in this specific tournament, and I'm very happy with my performance and the team's performance, and the result I think was just proof that we were doing many things right and we were in the right spirit. So I'm really glad about everything that happened in Budapest and the form heading into World Championship. For now I'm quite happy. There's still couple of months left and I will try to work harder and be fully ready for it. దేశీయ స్టాక్ మార్కెట్లు మరొక ఉన్నత శిఖరానికి చేరుకున్నాయి. సెన్సెక్స్ మొదటిసారి 85,000 మార్కును దాటింది. నిఫ్టీ సరికొత్త జీవనకాల గరిష్టాలను తాకింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం. మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాలతో ప్రారంభమై తరువాత క్రమంగా లాభాల్లోకి వెళ్లాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను భవిష్యత్తులోనూ తగ్గించే అవకాశాలుండడం, ఆసియా మార్కెట్లు ఆశాజనకంగా ట్రేడ్ అవడంతో సెన్సెక్స్ మరొక మైలురాయి 85,000 దాటింది. ఎనర్జీ, బ్యాంకింగ్, వాహన రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుకు తోడు గ్లోబల్ మార్కెట్లు లాభాల్లో ముగియడం కలిసొచ్చింది. మంగళవారం ఉదయం 10:05 గంటల సమయానికి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచి సెన్సెక్స్ 80.74 పాయింట్లు పెరిగి 85,009.35 వద్ద, జాతీయ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ 50 సూచి 29.15 పాయింట్లు వృద్ధి చెంది 25,968.20 వద్ద కొనసాగుతుంది. గత సెషన్లో 84,928.61 దగ్గర క్లోజ్ అయిన సెన్సెక్స్ ఈ రోజు ప్రారంభంలో దాదాపు 67 పాయింట్ల స్వల్ప నష్టంతో 84,860.73 దగ్గర ఓపెన్ అయింది. సోమవారం 25,939 దగ్గర ఆగిన నిఫ్టీ ఈ రోజు 18 పాయింట్లు తగ్గి 25,921.45 స్థాయి వద్ద ప్రారంభమైంది. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 59 పాయింట్ల నష్టపోయి 84,853 వద్ద చేరింది. నిఫ్టీ 50 సూచి 10 పాయింట్ల కుంగి 25,930 వద్ద ట్రేడ్ అయింది. ఆ తర్వాత క్రమంగా పుంజుకున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమెరికా టూర్లో జెలెన్స్కీతో ప్రధాని మోదీ భేటీ. ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు భారత్ సహాయం చేసేందుకు సిద్ధంగా ఉందన్న మోదీ. వైద్యారోగ్య పౌర సరఫరాల శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. కుటుంబ డిజిటల్ కార్డుల జారీకి కార్యాచరణ చేపట్టాలన్న సీఎం. సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్ ఇచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరిక. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసిన మంత్రి సీతక్క. ములుగు మున్సిపాలిటీ బిల్లుతో పాటు పెండింగ్ లో ఉన్న బిల్లులకు ఆమోదం తెలపాలని కోరిన మంత్రి. ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ లో భారత్ విజయం. ఓపెన్, మహిళల విభాగాల్లో స్వర్ణాలు కైవసం చేసుకున్న భారత్. ఫస్ట్ టైం 85,000 మార్కును దాటిన సెన్సెక్స్ 26,000కు చేరువలో నిఫ్టీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.